మొదటి దశలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వచనాలు చదువుకుందాము. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతర వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారి గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూతతోనూ శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. యేసు క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉందుము. మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనుపబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినుకుల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. మార్కు సువార్త 12వ అధ్యాయం 24 నుంచి 27 వరకు. మార్కు సువార్త 12వ అధ్యాయము నుండి 24 నుంచి 27 వచనాలు చదువుకుందామండి. తర్వాత గ్లాసులో బియ్యం వేసి, అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తి కానీ ఎరుగక పోవుట వలన పొరబడుచున్నారు. వారు మృతుల నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకున్నవారు పెండ్లికి ఇవ్వబడరు, కానీ పరలోకమందు దూతల వల్ల నుందురు. వారు లేచుదరని మృతులను గురించి సంగతి మోసే గ్రంథమందు పొందిన గురించి భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రహామును దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడని అతనితో చెప్పెను. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని, కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను. దేవుడి కొన్ని మాటలో మన ఎన్నికలు ఉన్నామండి. ప్రభునామానికి వందనాలండి. కూడి వచ్చినటువంటి మరి సంఘానికి, బంధువులకు, ఆప్తులకు, మిత్రులకు అందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఎంఆర్పిఎస్ తొలితర నాయకులు, అలానే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వారిలో ఈ యొక్క అమీనాబాద్ గ్రామానికి చెందినటువంటి మొట్టమొదట వ్యక్తులుగా ఏడిది నాగభూషణం గారు మనం అందరికీ తెలుసు. ఆయన తనకంటూ ఏమీ సంపాదించుకోలేకపోయినప్పటికీ కూడా ఒక మంచి పేరు ఆయన తెచ్చుకోవడం జరిగింది. ఎంతోమందికి ఆయన మరి ఉద్యమ బాటలో నడిపించి ఈరోజు ఎస్సీ రిజర్వేషన్స్, మన ఏబిసిడి వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటప్పటికీ మన మధ్యన ఆయన లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయమే. ఆయన ఉంటే మరొక రకంగా ఉండేది. మరి యొక్క అమీనాబాద్ గ్రామంలో ఏ విషయం వచ్చినా సరే ఆ విషయాన్ని మరి తను చాలా సింపుల్గా, ఏమీ భయపడకు మేము ఉన్నాం అని ఒక భరోసా ఇచ్చే నాయకుడిని మనం ఈరోజు కోల్పోయాం. అది చాలా బాధాకరం. చాలా ఈ పేటకి నిజంగా చెప్పాలంటే ఒక తీరని లోటే. ఒక రకంగా చెప్పాలంటే అనేక విషయాల్లో మేము కూడా తనను సంప్రదించి, మామయ్య గారు ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉందంటే, నువ్వేం భయపడకో, మీ పక్షాన్ని నేనున్నాను అని తను మాకు కూడా కొన్ని విషయాల్లో భరోసా ఇచ్చినటువంటి అంశాలు మా జీవితంలో మేము గుర్తు చేసుకున్నాం. మరి ఇంత సడన్గా వారు మన మధ్యన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఆరోగ్యాన్ని చివరి దశలో కొంచెం పాడైనప్పటికీ మరి హాస్పిటల్ నుంచి సజీవంగా
తిరిగి వస్తాడని అనుకున్నాం. కానీ దేవుని పిలుపు మరి ఎవరికి అయితే రాసిందో వారు వెళ్ళాల్సిందే. దేవుని చిత్తం అది. ఒక వ్యక్తి ఎంతో ఆస్తి సంపాదించుకున్నాడట. ఎంతో ఆస్తి, ఇంకా తరగని ఆస్తి అనమాట, లెక్కలేనంత ఆస్తి సంపాదించుకున్నాడంట. వెనకాల ఒక 4-5 కార్లు వెళ్తున్నాయట. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి 4-5 కార్లు వెళ్తూ ఉన్నాయట. ఒక్కొక్క కారు 50 లక్షలు, 70 లక్షలు, 1 కోటి, 2 కోట్ల రూపాయల కారు. దాని ముందు ఒక అంబులెన్స్ వెళ్తుందట. ఆ కార్లు ఎంతవరకు వెళ్ళగలవో బరియల్ గ్రౌండ్ వరకు వెళ్ళగలవు. ఆ అంబులెన్స్ కూడా బరియల్ గ్రౌండ్ వరకు వెళ్ళగలదు. తన యొక్క పార్థివ దేహం ఆ అంబులెన్స్లో ఉంది. వెనకాల ఆయన సంపాదించినటువంటి ఆస్తులకు నిదర్శనంగా ఒక 10-15 కార్లు వెళ్తున్నాయి. మనం ఎంత సంపాదించినా ఈ భూమి మీద అన్నీ కూడా మనకు కూడా రావని మనందరికీ తెలుసు. మనం బ్రతుకున్నప్పుడే మరి మంచి పేరుని తెచ్చుకోవాలి. అలాగే దేవునిలో భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవల యందు మరి మనం నడవాలి. దేవుని చిత్తానుసారం మనం నడిచినట్లయితే మరి ఒకవేళ మనం చనిపోయిన తర్వాత ఆయన యొక్క కుడి పార్శ్వంలో మనం కూర్చోంటామని మనకి ఒక నమ్మకం అంటూ కలగాలి. మరి ఈరోజు నిజంగా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు అనేక మంది చర్చించారు. మాన్యశ్రీ మండా కృష్ణమాది గారు, ఆయన కూడా మరి కాకినాడ సభలో కొన్ని వేల మంది ముందు ఈయన యొక్క పేరుని ప్రస్తావించి ఆయన్ని మరి గణపరచడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. మరి అటువంటి ఒక యువతరాన్ని ఈ యొక్క అమీనాబాద్ గ్రామం నుంచి మరి తయారు చేసి నిలబెట్టినటువంటి వ్యక్తిగా మనం ఏడిది నాగభూషణం గారిని ఈరోజు మనం స్మరించుకోవాలి. అది మనందరికీ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్ ఫలాలని తీరా వచ్చేటప్పటికి ఆయన లేకుండా పోయారు. మరి ఎవరైతే ఈ యొక్క ఎంఆర్పిఎస్ కార్యక్రమాలన్నింటిలోని కూడా ఉండి నడిపించి రిజర్వేషన్ కోసం, వర్గీకరణ కోసం పోరాడి ప్రాణాలు వదిలారో వారందరికీ కూడా ఈ యొక్క విజయం వారందరికీ కూడా మనకి లభిస్తుంది. అందుగురించే మనం అటువంటి లీడర్స్ని, నాయకుల్ని మనం గుర్తు చేసుకోవడం మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. వచ్చినంటే దైవ సేవలకి, అధ్యక్షుల వారికి, ఏదికి అలంకరించినంటే సంఘ పెద్దలకి కూడా నా హృదయపూర్వక వందనాలు, సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పబోయేది ఏమీ కాదు, కానీ మీకు అందరికీ తెలుసున్నదే. భూషణాన్ని అనేవాడిని, ఒరే తమ్ముడు ఏడురా, నువ్వు ప్రతిరోజు కష్టపడతలేదు, ఏమీ లేదు, ఎలా గడుతుంది, నువ్వు తిరిగేటి, నువ్వు చేసే పని ఏంటి, పిల్లల్ని ఎలా పోషించున్నావు, భార్యని ఎలా పోషించున్నావు, ఏడురా అంటే పర్వాలేదనే. ఏమీ కాదు, నేను చేసేదంతా మన గ్రామం గురించి, ప్రజల గురించికేరా నేను చేసేది, నేను నా ఒక్క స్వార్థం గురించి కాదని వాడు చెప్పేవాడండి. అనే అనుకునేవాడిని, కానీ నేను పూర్తిగా నమ్మేవాడిని కాదు. నిన్న కొండపూడి సాంబాబు గారు కుటుంబంతో సమేతంగా రావడం చూసి, ఇంత పేరు కాంచిన బిడ్డడుగా వీడు తీర్చిదిద్దాడు, అంతేరా నేను అనుకున్నాను, కానీ నేను నమ్మలేదు. వీడు చేసే పనిబాట్లు ప్రతి విషయంలోనూ ముందున్నాడో మంచిదిరా అని నేను అనుకుని, నేను మనస్ఫూర్తిగా నమ్మి అంత త్యాగం చేసిన వాడిని మనం మర్చిపోవడం కూడా బాధాకరమే. అయినా గట్టికి దేవుని యందు కూడా విశ్వాసంతో వచ్చాడు. కొన్నాళ్ళ పాటు భయభక్తులతో దేవుని పట్ల భయభక్తులతోనే జీవించాడు. స్తోతాకారికి మరలా ఊబిలో పడిపోయినట్టు ఈ యొక్క పైకి చూడు, మన ఆంధ్ర వాళ్ళు పైకి పీతలు ఎక్కుతుంటే కిందకి ఎలా లాగేస్తారు, అటువంటి వారు వెనకాల ఉన్నట్టు వారు కొంతమంది కిందకి లాగేడుతో మన వెనకడుగు పడి ఊబిలో పడిపోయాడు. ఇక మీదట అనారోగ్యం ప్రారంభించి ఇక మన గృహాన్ని కూడా అమ్ముకోవడం, బయటికి వెళ్ళిపోవడం, ఇంకా నానాపేవర్షంగా రకరకాలుగా తిరగడం వల్ల ఇంకా ఆయనకి ఇంకా అనారోగ్యం కూడా ముదిరిపోవడం వల్ల దేవుని యందు ఉన్నాడని నేను ఎంతగానో నమ్ముచు ఈ యొక్క కార్యక్రమం నాకు ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు చెల్లించుకుంటూ ముగించుకుంటున్నాను. వందనాలు. సభకు విచ్చేసినటువంటి దైవజనులు, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ,
సామ్యాలలో ఉన్నటువంటి బిడ్డలకు కూడా, సంఘానికి, బంధువులకు, అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కుటుంబాల్లో మనం అందరం కూడా సామాన్యులమే. ఎవరు ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు మనల్ని చదివించలేదు. వాళ్ళ కష్టపడితే వాళ్ళ కష్టంలో కొంత తీస్తూ మీరు స్కూల్కి వెళ్ళండి, 2 అక్షరాలు నేర్చుకోండి అని మనల్ని స్కూల్కి పంపించేవారు. అంతవరకే మన తల్లిదండ్రులు. ఆ పైన ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది, మనం ఎక్కడికి వెళుతున్నాం అనేది కూడా తల్లిదండ్రులు పూర్తిగా తెలవరు. ఆ దినాల్లో మన కొరకు వాళ్ళ కష్టార్జితాన్ని ఎంతో వెచ్చించి మమ్మల్ని చదువుకోమని స్కూల్కి పంపించేవారు. అందులో నాకు భూషణం కూడా ఒకడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చక్కగా స్కూల్కి పంపేవాడు పిల్లల్ని. అయితే వీడు మట్టు కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత విప్లవకారకుడుగా తయారవటానికి కారణం అయ్యింది. ఎందుకంటే పెద్దల్ని ఎదిరించేవాడు కాదు, కానీ మీరు చెప్పిందే కాదు, నేను చేసేది కూడా ఒక పని లేదా ఒకటేదో కార్యక్రమమే అనేవాడు. ఏది ఇప్పటికైనా చివరి క్షణంలో కూడా ఆయన మన మాట వినలేదు. వినకపోయినప్పటికి కూడా చక్కగా బిడ్డలు పోషించుకుంటూ వాడు చేశాడు. బిడ్డలు చదివించాడు, కానీ ఆ బిడ్డకు చదువు పూర్తి కాలేకుండానే తను మన మధ్య నుంచి దేవుని దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రులు మంచి పనులు చేస్తే బిడ్డలను కాపాడుతుంది అంటారు. ఆ బిడ్డను అలాగే మరి ప్రజల కొరకు పాటాడాడు కాబట్టి ప్రజల యొక్క ప్రార్థనలు, ప్రజల యొక్క దీవెనలు ఆ కుటుంబాన్ని దీవించాలని, ముఖ్యంగా తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఆ తల్లికి తీరని లోటు అయింది. ఎందుకంటే బిడ్డడు పెట్టినా పెట్టకపోయినా ఎదురుగుంటూ ఉంటే ఆ తల్లి యొక్క సంతోషం వేరేగా ఉంటుంది. బిడ్డలు లేడు ఇక అనగానే ఆ తల్లి ఎంత కుంగిపోయిందో భగవంతుడికే తెలుసు, మనకు తెలియదు. మనతో మాట్లాడుతుంది, పిలిస్తే పలుకుతుంది, లేకపోతే ఎరుచూపులు చూస్తుంది ఆ తల్లి. వృద్ధాప్యంలో ఉంది కాబట్టి అంచేత బిడ్డల్ని చదివించండి, విప్లవకారకులుగా పెంచొద్దు. ఆయన ఏదో కార్యక్రమం మనకు సాధించి పెట్టాడు కదా, మరి మనము చేయాలి కదా అని అలా కాదు. కొంతమంది యోధులతో కలిసి ఆయన కార్యక్రమానికి తిరిగాడు. ఆ పెద్దలు వెనకాల ఉన్నారు కాబట్టి మనలాంటి చిన్నలం కూడా కొంత అందులో ఊతగా పనిచేసాం, కానీ ప్రత్యేకంగా మనం ఆ కార్యక్రమం చేయడానికి సరిపోం. వేల జనం వచ్చారు కొండపూడి శ్యామ్ చనిపోడు అంటే. ఎందుకంటే ఆయనకి స్థితిగతులు ఉన్నాయి. చక్కని జీపోటు కొనుక్కొని పెద్ద జెండా కూడా తగిలించుకొని 4 నాయకులను అందులో వేసుకుని జిల్లా అంతా తిరగగలిగాడు. మనం తిరగలేము, అలాగే తిరగలేము. ఎందుకంటే దానికి కూడా స్థితిగతులు కావాలి, ప్రతిదానికి స్థితిగతులు కావాలి. మనం ఏదో సాధించేద్దాం అనుకుంటాం, ఏమీ సాధించలేము. ముందు నాయకుడు అవ్వాలంటే కొంత ఆర్థిక స్తోమతలు కలిగి ఉండాలి. అప్పుడు ఆ నాయకుడు మరి శ్యాంబాబు గారు ఎలా తిరిగోరు మనకు తెలుసు. ఆ జీప్ వస్తూ ఉంటే ఏదో యుద్ధ వాడుతుంది అన్నట్టుగానే కనపడేది ఆయన మాటలు, ఆయన పనులు. ఆయన మాటలు కూడా అలాగే ఉండి చాలా గంభీరంగా ఉండి. శ్యాంబాబు గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు సార్ నేను ఆఫీస్కి రమ్మని కబురు పెడితే వెళ్ళాను. ఆయన మాటలు ఎంతో గంభీరంగా మీరు ఇది చేయాలండి, అది చేయాలంటే అయ్యా నేను చెప్పాను, మీరు అనుకున్నట్టుగా ప్యాంటు షర్ట్ వేసుకుని బండి మీద తిరుగుతాం, మేమేం ఉద్యోగస్తులం కాదు, సామాన్య కుటుంబీకులం. ఇస్తూనే ఉన్నాం, కార్యక్రమాలకు మేము ఇస్తూనే ఉన్నాం. ఇంకా ఇవ్వాలి అంటే మా స్తోమత సరిపోదు. అందుచేత మేము ఇచ్చిన దగ్గరికి మీరు తీసుకోవాలి, కానీ మీరు కోరినంత మేము ఇవ్వలేము. అలాగని పేట గురించి నా గురించి కూడా విపులంగా చెప్పినప్పుడు అయినా అదేంటి అంటే నువ్వు ఎలా మాట్లాడితే ఎలాగే ఎలా మాట్లాడి మన స్థితులు అంతే. మనకు ఉద్యోగాలు లేవు, తల్లిదండ్రులు ఎకరాలు ఇవ్వలేదు, అంతస్తులు ఇవ్వలేదు, బిల్డింగ్లు ఇవ్వలేదు, మనకేమీ ఇవ్వలేదు. మన రెక్కల మీద కట్టుకున్నటువంటి స్థలాలు ఇవన్నీ. అంచేత మరి ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన ఎంత కష్టపడ్డాడో మనందరికీ తెలుసు, ఎలా తిరిగేవాడో మనకు తెలుసు. అంచేత మీ బిడ్డలను కూడా అలాగే పెంచమని, ఎలాగే అవసరం తమ్ముడు చేసినట్టుగా కాకుండా కాదు, కానీ కార్యక్రమం మీ బిడ్డలకు చేసే పనులు మీకు ఉపయోగపడాలి, మీరు చేసే పనులు మీ బిడ్డలకు ఉపయోగపడాలి. ఆ రీతిగా పెంచమని మనవి చేస్తూ, తమ్ముడు ఎంతో శ్రమ పడ్డాడు, శ్రమకు ఫలితం ఇదే అని మనం చెప్పుకోగలం. ఎందుకంటే వెనకాల స్థితిగతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మిగిల్చాలి. మన బిడ్డలు మన వెనకాల మనం వెళ్ళిపోతున్నాం అంటే మన బిడ్డల కంటే గొప్ప కాదు, బిడ్డల కొరకు కొంత మిగిల్చాలి. మిగిలిస్తే అది కార్యం నెరవేరినట్టు అవుతుందని దయచేసి ఈ కొద్ది మాటలు
చక్కగా విన్నటువంటి ప్రతి వాళ్ళు అమలు చేయమని మనవి చేస్తూ సమయాన్ని మరలా అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ముందుగా దేవాతి దేవునికి, అలాగే ఏదిగ మీద ఉన్న అన్నయ్యకు, అలాగే పెద్దలందరికీ వందనాలు, అలాగే ఈ కుటుంబ సభ్యులకి, అలాగే బంధుమిత్రులకి అందరికీ కూడా వందనాలండి. నేను నాగభూషణ్ గారి గురించి నేను 2-3 సార్లు ఆయన పలకరించాను. ఇంటికి నన్ను పిలిచాడు ఫోన్ చేసి, తమ్ముడు ఒకసారి ఇంటికి రమ్మా అనేసి అన్నాడు. అప్పుడు ఇల్లు కూడా అమ్మలేదండి. వెళ్ళినప్పుడు బెదరు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇలాగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. తర్వాత ఇల్లు కూడా అమ్మేయాలనుకుంటున్నామండి, కొద్ది పరిస్థితులు బాగాలేవు అనేసి చెప్పాడు. చాలా ఆప్యాయతగా పిల్లలు నేను చూశాను. అంతేకాదు పాస్టర్ గారితో మాట్లాడాను. నిజంగా నేను ప్రార్థనకి వెళ్తున్నానండి, ఇప్పుడు కూడా బాగానే ఉంటున్నానని చెప్పారు. మనం ఒక విషయాన్ని గమనించాలండి. ఏదో నీరసం వచ్చింది కదా, రోగం వచ్చింది కాబట్టి చనిపోయాడు, అంతే అయిపోయింది జీవితం అని మనం అనుకుంటాం. కానీ అవ్వలేదండి. మనిషి జీవితం చాలా విలువైనది. మన ఇంటిలో రాత్రి పడుకునేటప్పుడు ఉదయం 5, 6, 7 సమయానికి మనకి ఏదైనా పని ఉంటే మనం లేపుతాం, లేవు చాలా టైం అయిపోయిందని. వారు లేస్తారు. కానీ వీళ్ళు చనిపోయిన వారు మనం పిలిస్తే లేగరండి. వారు దేవుడు పిలిస్తేనే వాళ్ళు లేగుతారు. అందుకే మనం ఒక విషయాన్ని ఆలోచిస్తే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుందండి, 9వ అధ్యాయంలో 13వ వచనంలో. అక్కడ యాయిరు కుమార్తె అని ఒక ఆమె ఉంటుంది. ఆమె చనిపోయింది. అయితే అందరూ చెప్తున్నారు, నీ కుమార్తె చనిపోయిందయ్యా, ఎందుకు ఆ బోధకుని శ్రమ పెట్టొద్దు అని చెప్తే ఏసేమన్నాడంటే, నీ కుమార్తె చనిపోలేదయ్యా, నిద్రపోతుంది అంటున్నాడు. చాలామంది మాట్లాడుతున్నారు, ఇదేంటి మేము కళ్ళారా చూసాం కదా, చేయి పెట్టుకు చూసాం కదా, ఊపిరి చూసాం కదా, ఊపిరి ఆడట్లేదు, చనిపోయింది, మీరేటండి నిద్రపోతుంది అంటున్నారు అని అక్కడ చాలామంది యేసుని అపహాసించారు. ఈరోజు కూడా చాలామంది మనం అంటూ ఉంటాం, చనిపోయిన గురించి మనం ఎక్కువగా బాధపడతాం. కానీ మనుషుడు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మొదటి మరణము, రెండవ మరణానికి మనం భయపడాలన్నది ఏంటంటే, దేవుని ఎదుట ఎప్పుడైతే మనం రక్షణ పొందమో, ఆయన యొక్క రక్షణ అడుగులో మనం నడవో, చనిపోయిన తర్వాత అప్పుడు మనం బాధపడాలి. ఎందుకంటే మనం వెళ్ళేది మోక్షానికి వెళ్తామో పాతాళానికి వెళ్తామో తెలియదు కాబట్టి ఇక్కడ విషయం ఆలోచిస్తే, ఈమె నిద్రపోతుందని చెప్తే యేసు అంటున్నాడు, ఈమె నిద్రపోతుందయ్యా అని అక్కడ చెప్పినట్టుగా చూస్తున్నాం. ఒక మాట చూడండి, 9వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంటుందండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. స్థలం ఇయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించారు. ఎందుకంటే నిద్రపోతున్నాడు. ఈరోజు నాగభూషణ్ గారు ఏమయ్యారు? నిద్రపోయాడు. మనం ఎంత పిలిచినా, కూతురు పిలిచినా, భార్య పిలిచినా, రక్త సంబంధులు పిలిచినా, అన్నదమ్ములు పిలిచినా లేవరు, ఆయన లేగడు. ఎందుకంటే యేసు పిల్లాలి. అందుకే యేసుక్రీస్తు ఒకనొక సందర్భంలో ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మార్తా మరియా అని ఆయనకు తమ్ముడు ఉన్నాడు. ఆయన పేరేంటండి? లాజరు. వాళ్ళు చాలా కాలం నుండి రోగంతో ఉన్నాడు, బలహీనతో ఉన్నాడు, లేపాలని చూస్తున్నారు. చనిపోయిన తర్వాత యేసు అంటున్నాడు, యేసు అంటున్నాడు, అయ్యా మీరు ఒక్కరోజు ముందు వచ్చి ఉంటే, 3 రోజులు 4 రోజులు ముందు వచ్చి ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడు కాదంటే, యేసు అంటున్నాడు, ఇప్పుడైనా నువ్వు విశ్వసిస్తే నీ తమ్ముడు బ్రతుకుతాడంటే, నాకు తెలుసు ప్రభా 3వ దినాన్ని తిరిగి లేస్తాడని సంగతి, అప్పుడు కాదు ఇప్పుడే బ్రతుకుతాడంటే, యేసు పిలిస్తేనే అక్కడ లేచాడు. అందుకే సమాధి దగ్గరికి వెళ్ళి ఏమని పిలిచాడు? సమాధిలో ఉన్న వాళ్ళందరూ రండి అని పిలవలేదు, లాజరు అని పిలిచాడు. ఎందుకంటే ఆయన పిలిపి విన్నవారు ఎలాంటి ఎవరైనా లెగిస్తారు. అందుకే మనం దశలోనికి రాసిన పత్రికలో, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది, మీరు ఒక దినం వస్తే దానికి మీరు ఆశ్చర్యపడకండి. యోహాను సువార్తలో ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది, యేసే మనం లేపుతాడు. కాబట్టి నాగభూషణ్ గారు చనిపోయారు, రోగం వచ్చి చనిపోయాడు కదా, తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి బరిల గ్రౌండ్ దగ్గర తీసుకెళ్ళి పాతి పెట్టేసాం, అంతటితో అయిపోయింది అనుకుంటాం. లేదండి, ఇలాంటి కార్యక్రమాలన్నీ మనకి గుణపాఠం చెప్పడానికి, మనము కూడా ఇంకా ముందుకు నడవడానికి దేవుడు మనకు చూపిస్తున్నాడు. ప్రతిదానికి మనం సాక్ష్యం ఇస్తున్నాం, ప్రతిదానికి మనం ఈ వ్యక్తి ఇలాంటోడు, ఆ వ్యక్తి అలాంటోడు మనం సాక్ష్యాలు చెప్తున్నాం. కాబట్టి రేపొద్దున కూడా అదే ప్రశ్న మనం వేస్తాడు. దావీదుకి ఇష్టమైన కుమారుడు ఉంటాడు, అతని పేరు అబ్షాలోము.
ఎందుకంటే దావీదు ఒక మాట అంటాడు, నా కుమారుడా, నా కుమారుడా, నీకు బదులు నేను చనిపోయి ఉంటే బాగుంటుంది అంటాడు. 18వ అధ్యాయంలోనే 33 వచ్చిన అనుకుంటాను. అబ్షాలోము గురించి దావీదు ఏడుస్తాడు. ఈరోజు తల్లిగా, మరి కూతురుగా, మరి అన్నదమ్ములుగా, మరి రక్త సంబంధులుగా చాలామంది కంట పెట్టచ్చు, ఇబ్బంది పెట్టచ్చు. ఎందుకంటే ఆ యొక్క అతనితో ఉన్న అనుబంధం, అతనితో ఉన్న ప్రేమ, అతనితో ఉన్న ఆప్యాయత అది జీర్ణించుకోలేమండి. ఇప్పుడు చెప్తున్నారు ఎవరు, గంగాధర్ మాస్టర్ గారు, అలాగే మరి చెప్తున్నారు ప్రెసిడెంట్ గారు గట్రా చెప్తున్నారు. అంటే ఆయన బ్రతుకున్నప్పుడు మేము గుర్తించలేదు, కానీ నిజంగా ఇలాంటి వార్త విన్నుంటే ఆయన చాలా సంతోషించేవాడని చెప్తున్నాడు. అందుకే యాకోబు చనిపోయినప్పుడు కూడా మరి ఒక్కలేదంటే అండి, మనం ఇంత రోజు ఇప్పుడు దగ్గర లేదంటే ఒక 10 రోజులు ఎంతో ఉంటుందేమో చనిపోయిన నాగభూషణ్ గారు. కానీ యాకోబు గారు చనిపోయినప్పుడు దగ్గర 40 రోజులు ఏడ్చారంటండి, దుఃఖించారంట, చాలా వేదన పడ్డారంట. కనుక మన విషయాన్ని ఆలోచన చేస్తే మరి నాగభూషణ్ గారి గురించి, మరి ఆయన యొక్క దేహం, మరి ఆయన యొక్క మరి ఆత్మ దేవుని రాజులో ఉండాలని అతి ప్రాముఖ్యంగా ఈ కుటుంబానికి దేవుడే ఆదరించేలాగా, మరి ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చి, కుమార్తె విషయంలో కావచ్చు, అలాగే మరి తన భార్య విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, దేవుడు ఆదరణ, నెమ్మది ఆ కుటుంబానికి కలుగు చేసేలాగా దేవుడి కొన్ని మాటలు మన ఎన్నికడలు ఉన్నామండి. దేవునికి వందనాలు. ఇంకా మేము ఎర్లీగా రావాలి. ఈరోజు ట్రాన్స్ఫర్ అప్లికేషన్ నిమిత్తమై అధికారులకు ఫైల్ అది అప్ చెప్పాలి కాబట్టి అసలు 9 గంటలకు ఇక్కడ ఉందామని అనుకున్నాం. కుటుంబ సభ్యులుగా ఉండాలి, రాలేకపోయేందుకు క్షమించాలి. మరి కొద్దిగా వర్షంగా కూడా ఉంది. ఉదయం నాగరాజు అనితో మాట్లాడాను, ఎలాగుందో వాతావరణం అని అడిగితే కొద్దిగా వర్షంగా ఉందని చెప్పాడు. ఇక భోజనం విషయం అయితే చివరికి ఇలాంటి పరిస్థితిని ఊహించలేదు ఎవరు. ఎందుకంటే నాకు తెలుసున్నంత వరకు, అంటే వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ అటాచ్మెంట్ భూషణ్తోటే నేను. అంటే ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా మేము ఆసక్తి ఇంటి దగ్గర ఉన్నా సరే మన పాతపేటలోని చివరికి వచ్చి తోటలో సత్యనారాయణ ఇంటి దగ్గరే స్టే చేయాలి. అంటే ఇదంతా తోట కాబట్టి పల్లేరికాయలు, ఇసుక అంతా చాలా కొంచెం డార్క్గా ఉండేది. ఇక్కడ ఎత్తుగా ఉండి ఒక పెద్ద ఇల్లు ఉండేది. పాతపేటలోంచి అలా ఆ చెట్టు దగ్గర నుంచి నడుచుకుని భూషణం ఇంటికి వచ్చి భూషణం ఇంటి దగ్గరే స్టే చేసేవాళ్ళం. ఎత్తుగా ఉండేది కాబట్టి, విశాలంగా ఉండేది కాబట్టి మంచి గాలి వాతావరణం ఉండేది. భూషణాన్ని ఇంటి దగ్గర అన్నయ్యని ఎందుకంటున్నానంటే నాకు భూషణానికి ఒక 4 సంవత్సరాల తేడా ఉంది. ఇక్కడ సమృద్ధిగా ఉండేది. భూషణం యొక్క కుటుంబం అంతా కూడా గేదెలు, ఎద్దుల బళ్ళు, మేకలు, ఇలా ఒక రైతు కుటుంబంలాగే జీవించేవారు ఇక్కడ. అటు దుర్గేనాన్న కుటుంబం అనివ్వండి, సత్యనారాయణ కుటుంబం అనివ్వండి, రాజులనాన్న కుటుంబం అనివ్వండి. కానీ ఆ కుటుంబాలని మన పాతపేటలో ఉండేవి. సత్యనారాయణ కుటుంబం ఒకటి ఇక్కడ ఉండేది. ఈ గారాభం వల్లనే భూషణం ఎడ్యుకేషన్లో కొంచెం దూరంగా ఉన్నాడు. ఎందుకంటే సత్యనారాయణకు 3 కుమారులు, 3 కూడా చాలా గారాభంగా పెంచాడు. అందులో భూషణం అంటే విపరీతమైన ప్రేమ. వాడు ఏం చెప్తే అదే జరిగేది. ఆ ప్రేమ వలన చదువులో కొద్దిగా వెనక్కి ఉండడం జరిగింది. మరలా 8th క్లాస్ నుండి వాడు నేను కలిసి చదవడం జరిగింది.
చదువు కూడా అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ తక్కువే. మొత్తానికి మా ఇంటి పేరు వాళ్ళకి, ఏడువారి ఇంటి పేరు వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది కొద్దిగా ఇంట్రెస్ట్ లేదు. అది గారాభావం ఇవ్వండి, అటు వ్యవసాయ పరంగా ఉండడం ఇవ్వండి, ఆదాయం రావడం వల్ల పెద్దగా చదువు మీద దృష్టి ఉండేది కాదు. అలాగే బోస్టన్ మేము హై స్కూల్కి వెళ్ళేవాళ్ళం, కూర్చుని చదువుకునేవాళ్ళం. ఏదో ఆడికి ఇష్టమైతేనే నోట్స్లు రాసేవాడు, లేదంటే తర్వాత రాద్దాంలే. అలా 8th 9th అయిపోయింది. 10th క్లాస్లో కొద్దిగా వెనక్కి ఉన్నాడు, మేము ముందుకెళ్ళిపోయాం. మొత్తానికి తను కూడా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. నాన్న అనేవారు, బాబు 10th పాస్ అయినా ఇంటర్మీడియట్ పాస్ అయినా ఒక ఐటీఐ కానీ, ఆ రోజుల్లో ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ డిమాండ్ ఉంది, దాని ద్వారా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది కంప్లీట్ చేయాలి బాబు అని చెప్పేవారు. ఎందుకంటే ఇక్కడ చదువుకునేవాడు రవీంద్రపురంలోని, అక్కడ కూర్చుని మేము చదువుకునేవాళ్ళం కాబట్టి నాన్న ఎక్కువగా చదువు 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 అని ఇంట్రెస్ట్ చేయించేవారు మాకు. అలా బోస్టన్ ఎడ్యుకేషన్లో కొద్దిగా వెనక్కి ఉన్నాడు. తర్వాత కంప్లీట్ చేసుకుంటూ వచ్చాడు. ఇక దైవభక్తి విషయంలో అయితే మాత్రం చర్చ్ అంటే విపరీతమైనటువంటి భక్తి. చర్చికి శనివారం కానీ ఆదివారం కానీ చర్చికి వచ్చి చర్చ్ అంతా కూడా శుభ్రం చేసేవాడు. అప్పుడు చర్చిలో గ్రామ్ఫోన్ రికార్డులు ఉండి ఆ రికార్డ్స్ పెట్టి అవి కీ ఇస్తే అవి ఎలా పనిచేస్తాయో చెప్పేవాడు. ఆ రోజుల్లో బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వేస్తే ఇక్కడ వరకు మన పేట వరకు వినిపించేవి, ఆ పైన హార్న్ ఉండేది. అలాగా చర్చి విషయంలో చాలా భయభక్తులు కలిగి ఉండేవాడు. ప్రార్థన మన శేషుడి గారి ఇంటి దగ్గర ప్రతి లక్షవారం ప్రార్థన జరిగేది. లేదంటే ప్రార్థన అనగానే సత్యనారాయణ ఇంటి దగ్గరే, ఇక్కడ ఎక్కువ ప్రార్థన జరిగాయి ఇంటి దగ్గర. ప్రార్థనని ముందు రోజు చెప్తే ఆశీర్వాదం గారు చెప్పగానే పెట్రోల్ బాక్స్లెట్ని రెడీ చేసి, పెట్రోల్ బాక్స్లెట్ని తయారు చేసి, సార్ ఎక్కువ టైం అయిపోయింది అనుకోదు పాస్ట్ గారు, 2 minutes కంప్లీట్ చేస్తాను, లైట్ వెలిగించుకుని ప్రార్థనలకి బయలుదేరేవాడు. అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, బ్యాంగోస్, 2 drums కానీ కంజిరి కానీ పాడేవాడు. ఎక్కువగా ఆంధ్రక్రైస్త కీర్తన పాటలు అంటేనే తనకు చాలా ఇష్టం. ఆ పాటలే పాడి వినిపించేవాడు, చాలా గట్టిగా పాడేవాడు. ఇక్కడే ఎక్కువగా ప్రార్థనలు సత్యనారాయణ ఇంటి దగ్గరే జరిగేవి. లేదంటే మన పాతపేటలోని ప్రతి లక్షవారం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, ఆ పేటలో ప్రార్థన జరిగేది. దైవభక్తి విషయంలో మాత్రం తిరగలేదు. కానీ వయసు రీత్యా కాలక్రమేణి పెళ్ళి అయిన తర్వాత కొద్దిగా జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి కాబట్టి అలా కుటుంబాన్ని దూరం అవడం, అలాగే చిన్న వయసులోనే సత్యనారాయణ కూడా చనిపోవడం. రాంబాబు అని కూడా చిన్న వయసు అని ఎందుకంటున్నానంటే దేవుడి చిన్న ఆయుష్ 70 సంవత్సరాలు ఎంతో బైబిల్ ప్రకారంగా. ఆయనను ఏదో వాక్యం ఉంది కదండి, ఆయాసము దుర్గం అని చెప్పి, అధిక బలం ఉన్న ఏళ్ళ ఆయాసము, రకరకాలుగా కొంతమంది ఎక్కువ కాలం జీవించిన వాళ్ళు ఉన్నాం. సత్యనారాయణ తక్కువ కాలం జీవించారు, రాంబాబు అని తక్కువ కాలమే, అలాగే భూషణానికి మధ్యలో ఉండే పెద్దని కూడా తక్కువ కాలంలోనే చనిపోవడం జరిగింది. కానీ భూషణం జాగ్రత్తగా నిలబెట్టుకున్నాడు. ఎన్టీపీసీలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ ఏదో చేస్తున్నాడంటే అక్కడ చిన్న సమస్య రావడం వల్ల అక్కడ ఉద్యోగాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఇక తనకు ఒక సైకిల్ ఉండేదండి. ఆ సైకిల్ని చాలా ఇంట్రెస్ట్గా శుభ్రంగా సైకిల్ని తుడిచేవాడు. ప్రతిరోజు దాన్ని తుడడం. ఆ సైకిల్ మీదే 3-4 కూర్చోబెట్టుకుని మమ్మల్ని నలుగురిని కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళేవాడు. ఇక ధైర్యవంతుడే. సాధారణంగా మన వాళ్ళంతా ధైర్యంగా ఉంటాం. ఒకరోజు మాత్రం మేము చూస్తుంది చాలా తక్కువ సినిమాలు. అదేనా ఆ సినిమాలు ఏంటంటే ఆ విషయం చెప్పకూడదు కానీ మాదాల రంగారావు మూవీస్, విప్లవకారమైనటువంటి సినిమాలు. ఆ విప్లవ భావాలన్నా
మాకు సూర్యవాణి ద్వారా ఆ బీజం పడింది. సో ఆ మూవీస్కి వెళ్ళే సమయంలో మాత్రం సినిమా హాల్ దగ్గర ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో మీ ఇద్దరు ఉన్నాం. ఆ రాత్రి మీద జరిగిన గొడవ అది పెద్ద ఇష్యూగా మారిపోయి ఒక పెద్ద పోరాటంగానే ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం రకరకాలుగా. అంటే ఏమన్నా కొన్ని భావజాలాలు తన మైండ్లో ఉన్నాయంటే ఇంక అవే, వాటిని తప్పించాలంటే కష్టం. వాడి మైండ్లో ఏదైతే ఉందో ఇంక అదే. ఇది కరెక్ట్ అంటే ఇంక కరెక్టే, ఇంకెవరేం చెప్పినా వినిపించుకోడు. అది కరెక్ట్ అంటే ఇంక అలా ముందుకు వెళ్ళడమే, అదే తన యొక్క సిద్ధాంతం. అలా తన జీవిత ప్రయాణం సాగింది. ఏదేమైనా కుటుంబ సమస్యల వల్ల భార్యాభర్తల మధ్యనటువంటి చిన్న చిన్న సమస్యలే అవి పెద్దగా తయారయ్యి కుటుంబాల్ని పాడైపోయే పరిస్థితి వరకు రాకూడదు. ఆ ఒక్కటే ఆ పెంకితనం వలన, ఆ మొండి పట్టు వల్లనే కుటుంబాలు కూడా దూరం అవడం జరిగింది కూడా. ఇలా ఎన్నో సంఘటనలు మన భూషణ్ విషయంలో జరిగాయి. కానీ ఈ చివరిగా ఈ అనారోగ్య సమస్యలు అనేవి మనం తెచ్చుకున్నాయే. పాస్టర్ గారు ఇంతకుముందు చెప్పారు, మన రాజులాన అబ్బాయిలు చనిపోయినప్పుడు ఇక్కడంతా బాగుంది, అందరూ బాగా చదువుకున్నారు, కానీ పిల్లల్ని సరైన సక్రమైన మార్గంలో పెట్టలేకపోతున్నారు, మీరు నడిపించలేకపోతున్నారు అనే ఒక మాటని పాస్టర్ గారు అనడం జరిగింది. అంటే ఉపాధ్యాయులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు. ఉపాధ్యాయులు అంటే మంచి మార్గంలో నడిపించేవారు, అలాగే దైవ సేవకులు ఉన్నారంటే సన్మార్గంలో మంచి మార్గంలో నడిపించేవారు దైవ సేవకులు. కాబట్టి వారు ఆ మాట అన్నారు. నిజమే పాస్టర్ గారు, ఆ విషయంలో అయితే మాత్రం 100% కరెక్ట్ అండి. కొద్దిగా చిన్న చిన్న చెడు అలవాట్లు ఉన్నా అవి వెంటనే విడిచిపెడితేనే ఆరోగ్యానికి మంచిది. మా నాన్నగారు కూడా అదే మాట చెప్పేవారు. అవి విడిచిపెట్టి అయితే బాగుండిపోను. షుగర్ అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వ్యాధులు, అదొక వ్యాధి. ఏంటి దేవదాసమయ్య గారు లేరా, దాన్ని జయించుకుని 80 సంవత్సరాల పైనే జీవించారు. 80 సంవత్సరాల పైనే. చాలామంది మన గ్రామంలో చాలామంది ఎక్కువ కాలం జీవించేవారు ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో మనకున్నటువంటి చెడు అలవాట్ల వల్లనే మన జీవితాలను పాడు చేసుకుంటున్నాం. ఎక్కడైనా మంచి మార్గంలో ఉందాం, మంచి మార్గంలో ఉండాలని నా అభిలాష. అలాగే భూషణవాణి యొక్క కుటుంబం ఈరోజు కూర్చున్నాం మనం, ఈరోజు ఏదో మాట్లాడతాం, ఈ రోజు నుంచి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతాం, కానీ ఆ వదిన యొక్క వేదన తీర్చలేంది. ఈ రోజు నుంచి ఆ వదిన గారు 2 బాధ్యతలు, ఇంటి యజమాని తనే, గృహిణి తనే, ఒక ఆడబిడ్డ. అన్ని విధాలుగా మేము కూడా సహకరిస్తామమ్మా. ఏమి లేదు, మనకి చదువు ఆస్తి కాబట్టి పాపని చదివించడానికి ప్రయత్నం చేద్దాం. చదివిస్తే తన జీవితంలో నిలబడగలదు, నీకు వృద్ధాప్యంలో తను సహకారిగా ఉండగలదు. దేవుడు కుటుంబాన్ని ఆదరించాలి. మా కుటుంబం తరపుని ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ తిరిగి పాస్టర్ గారికి కొనసాగింది. ప్రేమగల దేవ, కృపగల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకున్నానయ్యా. ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఈ సమయంలో నేను స్తుతించే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు వందనాలు. ముఖ్యంగా ప్రభువా నాయన, ఈ కుటుంబాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేసినాను తండ్రి. భూషణం గారిని బట్టి నీకు వందనాలు, నీ సన్నిధికి చేరినని నమ్ముచున్నాను దేవా. ఈ కుటుంబానికి ప్రభువా మరి నాయన ఆదరణ, ఓదార్పు, నీ సహాయము దయచేయండి. నీ వాక్యంతో నాయన ఈ కుటుంబాన్ని నింపండి ప్రభువా. నీ వాక్యంతో ప్రభువా ఈ కుటుంబాన్ని నడిపించండి. నీ వాక్యం ద్వారా ఈ కుటుంబాన్ని, బిడ్డలను ఆదరించి నడిపించమని, కృప చూపమని నాయన ఇంతవరకు నడిపించక ముందు నడిపించి సహాయం చేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని త్వరలో రన్న చేయన యేసు పేరుతో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
నాకు భయమేల నా యేసయ్యా, నువ్వు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. ఆ కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా. ఇప్పుడు మన సంఘ కాపరి గారు ఒక 10 నిమిషాలు వాక్యం నడిపిస్తారు. దయచేసి మౌనంగా కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. తమ్ముడు గురించి అయ్యగారికి తెలుసు, అన్ని వివరాల విషయాలు కూడా మనకి తెలియపరుస్తారు. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి కళ్ళు మూసుకొని తల్ల వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. సమయం 1:15 అవుతుంది. ఖచ్చితంగా 1 గంటకు ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతోంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, ఈ దినం మేము ఎందు నిమిత్తం సమావేశమయ్యామో మీకు విదితమే. మానవ జీవితంలో జనన మరణాలు మీరు పెట్టిన వరాలనైనవి. జననము వరమే, మరణము వరమే. కనుక మరణము తప్పించుకునే నరుడు ఎవ్వరూ లేరు. ఎంతటి ధనవంతుడైనా, ఎంతటి బలవంతుడైనా, ఉన్నవాడు కడు పేదవాడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. గనుక ఈ మానవ జీవిత విలువను తెలుసుకుని బ్రతుకునిచ్చిన భగవంతుడా, నీకోసం ఉన్నతంగా బ్రతుకుటకు మాకు నేర్పించండి. ఇలాంటి ఆదరణ కూడికలు మా జీవితంలో ఎన్నో దొర్లిపోయాయి. కడకు ఒక దినాన మా నిమిత్తం బ్రతుకున్న మా నిమిత్తం కూడా ఆదరణ కూడికలు జరిగే రోజులు రాబోతున్నాయి. కనుక ఇలాంటి కూడికల్లో మా ఆత్మీయ స్థితిగతులను దిద్దుకొని మీ పిలుపు కొరకు సిద్ధపడటకు సాయం చేయండి. ఈ కూడిక ద్వారా, ఈ మాటల ద్వారా కుటుంబానికి, సంఘానికి, రక్త సంబంధులకు, ఆత్మీయులకు ఆదరణ దయచేయవలసిందని కార్యక్రమాన్ని ఘనముగా, జయముగా, మర్యాదగా, క్రమముగా జరిగించండి. మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మన గ్రామ ప్రథమ పౌరులు మరి చిన్నబాబాయ్ గారు మన మధ్యలో ఉండడం సంతోషం. సాధారణంగా మన కరతాళ ధ్వనుల మధ్య
చప్పట్లు కొడుతూ వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఈ సమయంలో కొన్ని కండోలెన్సెస్ వారు షేర్ చేసుకోవాల్సిందిగా విలువైన సమయాన్ని నేను వారికి అప్పగిస్తున్నాను. ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, అలాగే మన పాస్టర్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా హృదయపూర్వక నమస్కారములు. మాకు భూషణం చిన్నాన్నతో ఎనలేని అనుబంధం, మా నాన్నగారితో అలాగే మాతో కూడా ఎంతో అనుబంధంగా ఈ పేట విషయంలో అందరూ కూడా మమ్మల్ని సొంత కుమారులుగా లేదా సోదరులుగా చూస్తారు. మా చిన్నాన్న ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రీసియస్ టైం. మరి వారికి వేరే కార్యక్రమం ఉంది కనుక ఈ స్థలం నుండి మరి విరమించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని విందాం. క్రీస్తునందు ప్రియులారా, భూమి మీదనున్న జీవరాశులు శాస్త్ర ప్రపంచానికి అందిన సంఖ్య 84 లక్షలు. ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవుడనే జీవి కూడా ఒకడు. అయితే అన్నిటికంటే శ్రేష్టమైన జీవి ఎవరు అని అంటే బైబిల్ చెబుతున్న సత్యం మానవుడే. ఆకాశ పక్షులను చూడుడి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చేసిన బోధ, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, మీలాగా రేపటి గురించి అవి చింతించవు. వాటిని చూడండి, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అన్నాడు. అంటే భూమి మీదనున్న ఏ జీవరాశి కంటేనైనా గొప్పదైన జీవితం ఎవరికి ఉంది అని అంటే అది మానవ జీవితం. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, గొప్పగా చేసిన దేవుడు గొప్పదైన ఈ జీవితాన్ని చప్పగా మనం గడిపేసి వెళ్ళిపోవడం చాలా దౌర్భాగ్యకరం. ఎందుకంటే దేవుడు బాధపడుతూ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చదువుతుంటే, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశానంటాడు. అక్కడ దేవుడు మనల్ని ఎలా చేశాడంట? అన్నింటికంటే కూడా గొప్పగా చేశాడంట. గొప్పగా చేశాడు, గొప్ప జీవితాన్ని ఇచ్చాడు, సృష్టిని ఏలమని చెప్పాడు, వాటన్నింటినీ మన అధికారం క్రిందనే ఉంచాడు, మన పాదాల క్రింద ఉంచాడు. వాటికి పేర్లు మనమే పెట్టాలి, వాటిని మనమే సాధు చేసుకోవాలి, వాటిని మనమే లోపరుచుకోవాలి. చాలా గొప్పదైన అధికారం దేవుడు మనకిచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ఒక సున్నితమైన విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఎవరు అటు ఇటు తిరగవద్దు. మన కళ్ళ ముందు కనబడుతున్న సాధారణమైన విషయాన్ని దయచేసి మంచి మనసుతో మీరు స్వీకరించాలి. మా నాన్నగారు వాళ్ళు మా జేజనాయన్ని పాతిపెట్టారు. మా అమ్మగారి తరం మా తాతయ్యలను పాతిపెట్టారు. ఆ తర్వాత మేము పుట్టాం. ఇప్పుడు మేము మా నాన్నను పాతిపెట్టాలి, మేము మా అమ్మగారిని పాతిపెట్టాలి. మా తర్వాత మా తదనంతర పిల్లలు పుట్టారు. మా పిల్లలు మన పిల్లలు ఏం చేయాలి? మనల్ని పాతిపెట్టాలి. ఈ సర్కిల్, ఈ రీసైకిల్ చూస్తే మనం ఇలాగ తరము వెంబడి తరము గతించిపోతా ఉంది. ఇదే మాట ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో రాయించాడు. 4-5 వచనాల్లో ఈ విధంగా తరము వెంబడి తరం గతించిపోతా ఉంది. అంటున్నారు కదా, మన ముందడి తరాలు శ్మశానానికి వెళ్ళిపోయాయి, మన తరం కూడా శ్మశానానికి వెళ్ళిపోద్ది. ఇలాగా మానవ జీవితం అనేది చివరి మజిలీ, చివరి యాత్ర ఎక్కడికయ్యా అంటే ఖచ్చితంగా శ్మశాన వాటిక. అయితే పుట్టింది మొదలుకొని శ్మశాన వాటికకు వెళ్ళే లోపు ఈ అందసందాలు, ఈ ఆనందాలు, ఈ డోలికల మధ్య బ్రతుకుతున్న ఈ మానవ జీవిత విలువ మనకు తెలియాలి.
చాలామంది కొన్ని పెద్దలు అంటూ ఉంటారు కదా, ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టు ఇదిగో జీవితం విలువైంది, మీరు చెడు వ్యసనాలకు బానిస కాకూడదు, ఇలా ఉండడం కరెక్ట్ కాదు అంటుంటే సడన్గా ఏమని చెప్తారంటే ఆన్సర్, ఇదేంటండి నేను ఇంకా టీనేజ్లో ఉన్నాను, నేను అనుభవించాల్సింది ఇంకా చాలా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే నాకు ఇంకా వయసు ఉంది, ఆయుష్ ఉంది, నేను బ్రతికేస్తాను, నేను అనుభవించాల్సింది ఉంది, నేను చేయవలసినవి ఉన్నాయి. పెద్దోళ్ళు కూడా ఎలా తగలడ్డారంటే, ఏ అమ్మ పిల్లలు అలాగైపోయారేంటమ్మా, అది కరెక్ట్ కాదు కదమ్మా అంటే వీళ్ళు కూడా ఎలాంటి సపోర్ట్ ఇస్తారో తెలుసా? మరి ఈ వయసులో కాకపోతే ఎప్పుడు చేస్తారండి ఏటట? మరి ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తారండి? అచ్చటైనా ముచ్చటైనా ఆటైనా పాటైనా ఏదైనా కూడా ఈ వయసులోనే కదండి. ఒకసారి ఈ జీవితము మనకు కనబడుతున్న 6 అడుగుల ఈ ఆకారాన్ని గురించి, ఈ జీవన విధానం గురించి బైబిల్లో ఏమి రాయించాడో ఒకసారి మనం చూద్దామండి. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం, త్వరగా ముగించేస్తాను. నేను పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక. నేను చెప్పాను కదా 1 గంటకు ముగిస్తానని, ఖచ్చితంగా ముగిస్తా. ఎవరు సమయాన్ని చూడొద్దు, వాక్యం చూడండి ప్లీజ్. 1వ అధ్యాయము 24వ వచనం. సర్వ శరీరులు గడ్డి అన్నాడు. అమీనాబాద్ కాలనీలో ఉన్న మనుషులు మాత్రమే గడ్డి అనలా. శరీరంతో పుట్టిన ప్రతి మనిషిని దేంతో పోల్చాడో తెలుసా? గడ్డిని పోలి ఉన్నారు. రే వాడు కొంచెం గడ్డి పెట్టండి రా అంటారు. ఆడి గడ్డి పెట్టడం కాదు, ఆడే గడ్డి అంటున్నాడు ఇక్కడ బైబిల్లో. అర్థమవుతుంది మీకు? నువ్వెవడికైతే గడ్డి పెట్టమంటున్నావో ఆడే గడ్డి అంటుంది బైబిల్. సర్వ శరీరులు గడ్డే అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? కంటిన్యూ చేయండి. 3 విషయాలు ఉంటాయి ఇక్కడ. రెండోది, వారి అందమంతయు గడ్డి పువ్వు అనేసాడు. మన అందం ఎంతట? మన అందం ఎలా ఉందంట? గడ్డి పువ్వు అన్నాడు. 1 by 1 ఆలోచిద్దాం. తర్వాత ఏమన్నాడు? గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఫస్ట్ థింగ్, మన ఆయుష్ గురించి మాట్లాడుతూ అది రాలిపోయే, కనిపించకుండా పోయే, మాయమైపోయేది అన్నాడు. 3 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. నంబర్ 1, సర్వ శరీరులు గడ్డే. రెండోది, సర్వ శరీరుల అందము గడ్డి పువ్వు. దేంతో పోల్చాడు? పువ్వు లాంటిదే. మరి వారి ఆయుష్కాల పరిమాణం గురించి ఏమన్నాడంటే, ఎండిపోయేది ఉదయం నుండి సాయంత్రం వరకు సరిగ్గా సరైన ఎండగాస్తే ఎండిపోయి కనిపించకుండా మాయమైపోయే గడ్డి పువ్వు లాంటిది వారి ఆయుష్కాలం అన్నాడు. మొట్టమొదటిగా ఏంటి మనం గడ్డ? మనల్ని గడ్డి అంటున్నాడు దేవుడు. మనం గడ్డితో సమానమా? యెషయా గ్రంథం డైరెక్ట్ వర్డ్ చూద్దాం, బైబిల్ ఎక్కడుందో. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం చదవండి. 40వ అధ్యాయం 7వ వచనం చదవండి ప్రియుల. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా, అంటే గడ్డి మీద ఊదగా, గడ్డి ఎండును, పువ్వు వాడిపోద్ది. ఏంటంటమ్మా? నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే అనేసాడు. మనుషుల్ని ఏమన్నాడు ఇక్కడ? మనమందరము గడ్డి వంటి వారమే అన్నాడు. నా చిన్నతనంలో మాకు మేకల దొడ్డు ఉండేది. నేను నానే మేమిద్దరం కలిసి కోసేసేవాళ్ళం ఆ దొడ్లో పడేసి. ఇంక మీకు అర్థమైపోయి ఉంటుంది ఆటోమేటిక్గా. అప్పుడు నాననేవాడు, ఒరే గడ్డి తిన్న గుడ్డు చేస్తుంది కానీ గడ్డి చావదురా అనేవాడు. ఏటట? గడ్డిని తిన్నా గొడ్డు చస్తుంది కానీ గడ్డి చావదురా అన్నాడు. నిజమా కాదా చెప్పండి? ఇప్పుడు గడ్డి తింటాయండి, గేదెలు వచ్చి తింటాయి, గేదె చచ్చిపోద్ది, గేదె ఏదో ఒక రోజు చచ్చిపోద్ది, కానీ గడ్డి చావదు. తిన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? చిగురిస్తూనే ఉంటుంది. గడ్డితో ఎందుకు పోల్చాడంటే గడ్డికి చావు
లేదు. అదే చెప్పింది బైబిల్. మార్కు సువార్త 9వ అధ్యాయం రాసుకుని ఇంటికి వెళ్ళి చదువుకుందరు. కానీ మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనంలో, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదన్నాడు. అగ్ని ఆరదు, పురుగు. మనల్ని దేంతో పోల్చాడు? గడ్డితో పోల్చాడు. గడ్డికి ఏమి లేదు, చావు లేదు. గడ్డికి ఏమి లేదు, చావు లేదు. అలాగే మనకు కూడా ఏమి లేదు, అగ్ని ఆరదు, మనము చావము అన్నాడు. ఈ బైబిల్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో చూడండి. మనకు చావు లేదు, మనకు చావు లేదు. క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి లేదు. క్రీస్తు మృతుడై ఎలాగైతే తిరిగి లేచాడో అది మనం నమ్మితే ఆ ప్రకారమే క్రీస్తునందు మృతులైన వారు సజీవులుగా తిరిగి లేస్తారు. పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు గట్టిలాగా. అయితే దేవుడు మనకు అందమైన ఆకారం ఇచ్చాడు. మన జీవితంలో జీవితానికి వెలుగునివ్వక ఈ గడ్డికి ఎన్నెన్నో అలంకరణలు, ఈ గడ్డికి ఎన్నెన్నో యాడ్లు, ఈ గడ్డికి ఎన్నెన్నో సుఖాలు, ఎన్నెన్నో భోగాలు, ఎన్నెన్నో సౌఖ్యాలు, ఎన్నెన్నో లగ్జరీస్ ఈ గడ్డికి మనం అలవాటు చేస్తున్నాం. చెడు అలవాటు చేస్తున్నాం, మంచి అలవాటు చేస్తున్నాం, కానీ చేయవలసింది చేయట్లేదు. అదే నా వాక్య సారం. ఈ శరీరానికి బిర్యానీలు పెడుతున్నావు. దమ్ బిర్యానీ అంటావు, మొగలాయ్ బిర్యానీ అంటావు, ఫ్రై పీస్ బిర్యానీ అంటావు. ఏమంట? ఈ గడ్డికి రకరకాల జీవరాశుల్ని తినిపించేస్తున్నావు. ఎన్ని సబ్బులు వాడతాం ఈ గడ్డికి? గడ్డికి స్నానం చేయించేస్తున్నాం మనం. నల్లగా ఉన్నోళ్ళు తెల్లగా రావడానికి సబ్బులు వచ్చినాయి కదా. ఈ గడ్డికి ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీ రాసేస్తున్నాం. గడ్డికి ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తున్నాం అంటే ఏమైనా అనిపించట్లేదు మీకు? ఎంత బుద్ధి తక్కువ వాళ్ళం మనం. డబ్బులంటే గడ్డికి ఎట్టేస్తున్నాం. డబ్బులన్నీ దేనికి ఎడుతున్నాం? గడ్డికే. పైన ఉంది గడ్డి, ఇదేం గడ్డి? నల్లగడ్డి. ఈ గడ్డికి ఎన్ని రాసేస్తున్నాం? ఈ గడ్డికి ఎన్ని సెంట్లు కొట్టేస్తున్నాం? కానీ చివరాఖరికి గడ్డి నిన్ను మోసం చేసి వెళ్ళిపోతుంది. ఒకానొక వయసు రాగానే పాల బొగ్గలతో ప్రారంభమైన మన జీవితం, పసి జీవితం రాను రాను ముడతలు పడిపోతూ ఉంది. ఏమండి? రాను రాను ముడతలు పడిపోతూ ఉంది. ఇక చావుకు దగ్గరకు వచ్చేసరికి మన ఆకారమే మారిపోతుంది. చిన్నప్పుడు పాల బొగ్గలతో ఉన్న భూషణం గారు ఇప్పుడు ఎలాగైపోయారా అని అనిపిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితం అలాంటిది ప్రియులారా. సో టోటల్గా మనకు ఒకటి అర్థమైంది. అదేంటంటే మనం గడ్డి. మనం ఎవరని చెప్పండి? గడ్డి. మన అందం ఏంటట? గడ్డి పువ్వు. మన ఆయుష్ ఎంతట? అక్కడే ఉంది చూడండి. యాకోబు పత్రిక ముగించుకుందాం రండి దయచేసి. 4వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఎపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే గడ్డి పువ్వు లాంటిది నీ జీవితం, ఆవిరి వంటిదే అన్నాడు. ఒక 10 రోజులు ఉంటుందా గడ్డి పువ్వు? ఉండదు. ఉదయాన్నే మొలకేస్తుంది అది, ఉదయాన్నే చిగురిస్తుంది అది, ఉదయాన్నే పువ్వు విచ్చుతుంది అది. మళ్ళీ సాయంత్రానికి ఏమైపోతుంది? సరైన వడగాలి తగిలేసరికి అంటే అంతలో కనబడుతుంది. మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పటికి అది ఏమైపోతుంది? మాయమైపోతుంది. మనం అనుకుంటున్నాం నాకు ఇంకా చాలా ఆయుష్ ఉంది, నేను అనుభవించాల్సింది చాలా ఉందనుకుంటున్నాం. కానీ అసలు మన ఆయువు దేవుని దృష్టిలో అసలు లేనట్టే ఉన్నది. దేవా, నా ఆయుష్ పరిమాణం ఎంతో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నా ఆయుష్కాలము బెత్తుడంతా చేసి ఉన్నావు. అక్కడ అంటాడు అసలు నీ దృష్టికి నా ఆయువు లేనట్టే ఉన్నది అంటున్నాడు. కనుక ప్రియులరా, శరీర పోషణ మంచిదే, బతకాలి, బ్రతకడం కోసం తినాలి. కానీ మన జీవితం విలువ మనకు తెలియాలి, మన అందం విలువ మనకు తెలియాలి, మన ఆయుష్ విలువ మనకు తెలియాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి తెలియాలి. అదే అన్నాడు అక్కడ, గడ్డి ఎండును, దాని పువ్వు రాలిపోద్ది, కానీ దేవుని వాక్యము ఎల్లప్పుడూ
నీళ్ళెచ్చును. దేవునికి స్తోత్రం చూద్దాం. ఎల్లప్పుడూ ఉండేది ఏంటట? వాక్యం. ఆ వాక్యాన్ని బ్రతుకుండగా మనం పట్టేసుకోవాలి. దేన్ని పట్టుకోవాలి? వాక్యాన్ని పట్టుకోవాలి. ఆ వాక్యం అంటే ఏదో కాదండి. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే సజీవుడైన యేసుదేవుడు. వాక్యాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే వాక్యానికి ఉన్న పవర్ ఏంటంటే ఆత్మలను రక్షించే శక్తి దేనికి ఉందో తెలుసా? వాక్యానికి ఉంది. అందుకన్నాడు యాకోబు పత్రిక 1:21, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు. మీ అందరికీ నా 2 చేతులు జోడించి అర్థిస్తున్నాను. వాక్యాన్ని పట్టుకోండి. వాక్యంతో మీ జీవితాలు నింపుకోండి. వాక్య ప్రకారంగా మీ ప్రవర్తన దిద్దుకోండి. వాక్యానుసారంగా బ్రతకండి. వాక్యమై ఉన్న యేసు ఈసారి కొదమసింహం వలె రాబోతున్నాడు 2వ రాకళ్ళలో. వాక్యాన్ని పట్టుకొని వాక్యం కొరకు బ్రతుకుతూ వాక్యానుసారంగా జీవించి మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి రాబోతున్నాడు. మనం కూడా పోషణం గారిలాగే ఒకరోజు వెళ్ళిపోతాం ఈ లోకాన్ని విడిచి. అయినా కూడా మనకు బ్రతుకుంది మర్చిపోవద్దు. గడ్డికి చావు లేదో, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లెగాలి. మనకు ఛాయిస్ ఇచ్చాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకళ్ళలో మనం ఆయన్ని సజీవుడిగా చూడబోతా ఉన్నాం. నిత్యము నిలిచి వాక్యాన్ని చేతపట్టండి. వాక్యం కోసం బ్రతకండి. వాక్యానికి విలువనివ్వండి. మీ కుటుంబాలను వాక్యంతో నింపండి. వాక్యానికి మరణం లేదు. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేయను గాక. ఆమేన్. ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తాం. ఈ సందర్భం లేచి నిలబడదాం. చివరి ప్రార్థన దీవెనలతో మనం సెలవు తీసుకుందాం. ప్రేమ నమ్మకములు గల మా ప్రభువా, మరి ముఖ్యంగా ప్రశాంత్ అక్కని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధురాలైన తన తల్లిగారిని, ప్రశాంత్ అక్క గారి తల్లిగారి కుటుంబాన్ని, వారి సహోదరులను, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపించిన మా ప్రెసిడెంట్ గారి కుటుంబాన్ని, సేవకుల కుటుంబాలను, మరి ఆయన ఏమి సమకూర్చుకోలేదు, ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. అనాథగా ఈ కార్యక్రమాన్ని చేయాలేమో అనే ఆలోచనలు వచ్చినప్పుడు ఒకవైపు కుటుంబ సభ్యులు, బావమర్దులు, మరొక వైపు ఏడుదవారి కుటుంబాలన్నీ పూనుకొని ఎంతో ఘనముగా ఈ కార్యక్రమాన్ని మీరు జరిగించారు. మీ కృతజ్ఞతలు ఆయన. అలాగే బిడ్డలందరూ కూడా సమిష్టిగా వచ్చిన వారి కోసం ఏర్పాటు చేసిన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి నాయన. సమృద్ధినివ్వండి, తినుచుండగా శక్తినివ్వండి. అదే కుటుంబం కోసం నిత్యము సంఘము ఆత్మీయులలో ప్రార్థించులాగిన సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి భూషణం గారు విడిచి వెళ్ళిన కుటుంబానికి, ఏడువారి కుటుంబాలకు, సంఘానికి, ఆత్మీయులకు, రక్త సంబంధులకు, మిత్రులకు ఆయన కృప నిత్యము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.